డిఫరెంట్ గా ఉంటుంది. రైట్ సుజాత గారు. మొదటగా పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ లేదని, పవన్ కళ్యాణ్ గారికి భాషలు రావని, పవన్ కళ్యాణ్ గారికి అధికారం కొత్తని వీళ్ళు అనడం బట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత మంట పెట్టారన్నది వీళ్ళకి ఏ విధంగా అధపాతాళానికి తొక్కితే వీళ్ళకి మండుతుందన్నది చాలా స్పష్టంగా తెలుస్తారు. ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళ మాటల ద్వారానే వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 8 నుంచి 10 లాంగ్వేజెస్ మాట్లాడతారు. అలాగే కొన్ని భాషల సంగతి పక్కన పెట్టండి, మన జగనన్న భాష అందరికీ తెలుసు. అందరికి రైనా నై అని హిందీని కిచిడి చేసేసిన జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు జనం మొత్తం చూశారు. ఇంకా అది పక్కన పెడితే ప్రభుత్వ శాఖల మీద, పాలసీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి డిబేట్ పెడదాం మీరు రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆన్సర్ లేదు, మళ్ళీ తిరిగి కూడా లేదు దానికి. ఎందుకంటే భయం, ఆయన పెట్టిన పాలసీయే టీపీఎస్ మీద ఆయనకే నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు తూచు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్న వ్యక్తి, సంపూర్ణ నిషేధం అని చెప్పి యూటర్న్ తీసుకున్న వ్యక్తి, తను పెట్టిన పాలసీ మీద తనకి నాలెడ్జ్ లేని వ్యక్తి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పదలుచుకున్నారు? 100% జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఏంటి, రాజ్యాంగం ఏంటి, పాలసీలు ఏంటి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. తెలియకుండానే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ఎంతెంత దోచుకోవచ్చు, ఎంతెంత కమిషన్ లో బొక్కి తినొచ్చు తప్ప వేరే ప్రజలు చేద్దామన్న ఆలోచనే లేదు సార్. ఒక్క విషయం నేను చాలా షార్ట్ కట్ లో ముగించేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ లేదు, పదవులకు కొత్త, ఆయన పరిపాలన కొత్త అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖని 24వ స్థానంలో ఉంటే వైసీపీలో ఇప్పుడు 2వ స్థానానికి తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖలో జాతీయ అవార్డులు వచ్చినాయి, 4 అవార్డులు. ఫస్ట్ అవార్డు, సెకండ్ మళ్ళీ నీటి సంరక్షణ, ఏదైతే ఇంకుడు గుంతలు కానీ, ఫామ్ పాండ్స్ కానీ, చెక్ డ్యాములు కానీ నిర్మించడం ద్వారా జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకున్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఇది పెంచారు సార్, ఆదాయాన్ని పెంచిన మొట్టమొదటి శాఖ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఫస్ట్ టైం ఆయన ఆదాయాన్ని పెంచారు. మీరు గతంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు, ఖజానాకు గండి కొట్టారు, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుతున్న వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు. సమయం లేదు. శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవ్వండి. బ్రహ్మనాయుడు గారు